నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను మురళి. బీహార్ ఎన్నికకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ చేసినటువంటి ఓట్ చోరీ ప్రచారం కావచ్చు, లేకపోతే తేజస్వి యాదవ్ సభలకి వచ్చినటువంటి జనం కావచ్చు, దీనికి సంబంధించి చాలా వరకు ఉత్కంఠ రేపినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ను కూడా రిలీజ్ అయ్యాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ అక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రచారానికి, దేశవ్యాప్తంగా జరిగినటువంటి చర్చకి, విడుదలైనటువంటి ఎగ్జిట్ పోల్స్కి ఎక్కడా కూడా ఏ సంబంధం లేదు. దీనికి సంబంధించి మనం ఒకసారి బీహార్కి సంబంధించి ప్రముఖ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ని మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ టైమ్స్ నౌకి సంబంధించి మనం చూస్తే ఎన్డీఏకి 135 నుంచి 150 వరకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మహాగఠబంధన్కి 88 నుంచి 103 స్థానాల్లో మహాగఠబంధన్ గెలుస్తుంది అనేటువంటి మాట. జనస్వరాజ్ పార్టీ 0 నుంచి 1, 0 లేదా 1 మాత్రమే గెలిచేటువంటి అవకాశం. అదర్స్ 3 నుంచి 6 గెలుస్తారనేటువంటి మాట. అలాగే ఆపరేషన్ చాణక్య 140 నుంచి 147 వరకు ఎన్డీఏ గెలుస్తుందని, అలాగే 86 నుంచి 92 స్థానాల్లో మహాగఠబంధన్ గెలుస్తుందని, జేఎస్పీ 2 నుంచి 4 స్థానాలు, అదర్స్ 0 అనేటువంటిది అయితే ఆపరేషన్ చాణక్య ఇచ్చింది. ఇక బీకాన్ మధు గారు, అలాగే వారు ఇచ్చినటువంటి సర్వే సంస్థ 139 నుంచి 141 లేదా 144 వరకు గెలుస్తారనేది. మహాగఠబంధన్ 95 నుంచి 101, జేఎస్పీ 0 నుంచి 3 స్థానాలు, అదర్స్ 5 నుంచి 8 స్థానాలు. అలాగే దైనిక్ భాస్కర్ 145 నుంచి 160 స్థానాలు. అలాగే దీనికి సంబంధించి మనం చూడొచ్చు దాదాపుగా 73 నుంచి 91 స్థానాలు అనేవి అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే దీనికి సంబంధించి మ్యాడ్రిజ్ అనేటువంటి ఒక నిమిషం రైట్. దైనిక్ భాస్కర్ ఇచ్చిన దాంట్లో జేఎస్పీ 0, అదర్స్ 5 నుంచి 10 స్థానాలు అనేటువంటి మాట. అలాగే మ్యాడ్రైజ్ 147 నుంచి 167 స్థానాలు ఎన్డీఏకి అత్యధికంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. 70 నుంచి 90 స్థానాలు మహాగఠబంధన్కి. జనస్వరాజ్ పార్టీకి 0 నుంచి 2 స్థానాలు, అదర్స్ 2 నుంచి 8 స్థానాలు. అలాగే పీపుల్ పల్స్ 133 నుంచి 159 స్థానాలు అత్యధికంగా ఇచ్చింది. పీపుల్ పల్స్ ఎన్డీఏకి. 75 నుంచి 101 స్థానాలు మహాగఠబంధన్కి. 0 నుంచి 5 స్థానాలు జేఎస్పీకి. అలాగే 2 నుంచి 8 స్థానాలు అదర్స్కి. తర్వాత ఆత్మసాక్షి 126 నుంచి 130 ఎన్డీఏకి. మహాగఠబంధన్కి 106 నుంచి 110. అలాగే జేఎస్పీకి 7 నుంచి 8 స్థానాలు, అదర్స్ 0గా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. పీపుల్ ఇన్సైట్ 133 నుంచి 148 స్థానాలు ఎన్డీఏకి. 87 నుంచి 102 స్థానాలు మహాగఠబంధన్కి. 0 నుంచి 2 స్థానాల వరకు జేఎస్పీకి. 3 నుంచి 6 స్థానాలు అదర్స్కి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ కామన్గా అన్ని సర్వే సంస్థల్లో మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఎన్డీఏకు మాత్రమే ఇక్కడ లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఏ సర్వేలో కూడా మహాగఠబంధన్ కనీసం పోటీ ఇచ్చి నెక్ టు నెక్ స్థానాలు ఉన్నాయనేటువంటిది కూడా ఇక్కడెక్కడ సర్వే ఫలితాల్లో ఎక్కడా లేనటువంటి పరిస్థితి. ఎంతో ప్రభావం చూపిస్తుంది అన్నటువంటి ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటి జనస్వరాజ్ పార్టీ అక్కడ 1 నుంచి 10కి పైగా స్థానాలు ఎవరు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎంతో కొంత అదర్స్ ఒక 10 వరకు వచ్చేటువంటి అవకాశం ఉందనేది చెప్పింది. అన్ని సర్వే సంస్థలు ఇచ్చిన దాని ప్రకారం ఎన్డీఏ మరి మహాగఠబంధన్ ఆ స్థాయిలో చేసినటువంటి ప్రచారం కావచ్చు, ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రచారం, అక్కడ బీహార్ ఎన్నికలకు సంబంధించి ఆయన కాళ్ళకి చక్రాలు కట్టుకొని ఆ ఓటరు ప్రాధాన్యానికి సంబంధించి కూడా ఆయన ఇచ్చినటువంటిది అవి ఏమైపోయాయి అనేది కూడా దీనికి సంబంధించి అయితే ఎవరికీ అంతుపట్టనటువంటి పరిస్థితి ఉంది. ఇక బీహార్ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అలాగే అనాలిసిస్ మనకు అందించడానికి అనలిస్ట్ అండ్ ప్రముఖ సెఫాలజిస్ట్ అండ్ యూటీవీ సిఇఓ శివారాచర్ల గారు మనతో సిద్ధంగా ఉన్నారు. శివ గారు, గుడ్ ఈవినింగ్. సార్ మీ ఆడియో. శివ గారు వినిపిస్తుందా? గుడ్ ఈవినింగ్. అసలు దీనికి సంబంధించి మనం చూస్తే ఏ ఒక్క సర్వే సంస్థ కనీసం మహాగఠబంధన్కి విన్నింగ్ మూమెంట్ ఉంటుందనేటువంటి ఛాన్స్ కూడా లేకుండా ఇచ్చినటువంటి పరిస్థితి, ఇచ్చినటువంటి హామీల్లో ఫెయిల్ అయ్యారా అసలు ఏంటనే పరిస్థితులు, దానికి సంబంధించి మీ అనాలిసిస్. మురళి గారు, ఇంతవరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా క్లియర్ గా ఎన్డీఏకి లీడ్ ఇస్తా ఉన్నాయి. అది కూడా నెక్ టు నెక్ కాదు, క్లియర్ ఎడ్జ్ ఇస్తా ఉన్నాయి. సహజంగా ఇన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినప్పుడు తప్పు అవుతుంది, ఇన్ని తప్పు అవుతాయా లేదనే డిస్కషన్ ఉంటుంది. అయితే మనం కీన్ గా చూసేది మై యాక్సెస్ ఇండియా ప్రదీప్ గుప్తా గారి సర్వే చూస్తుంటాము. వాళ్ళు రేపు ఈవినింగ్ ఇవ్వబోతున్నారు. వాళ్ళ దానికి ఎక్కువ ప్రామాణిక, అన్ని సంస్థలు మంచి సంస్థలే, కానీ ప్రదీప్ గుప్తా గారికి కూడా క్రెడిబిలిటీ అంతకన్నా వెరీ హై ఉంటుంది. ఆయన ఇమీడియట్ గా ఇవ్వడు, ఆయన నిజంగా ఎగ్జిట్ పోల్ చేసి ఆయన రిజల్ట్ ఇస్తారు.
అయితే ఇక్కడ బీహార్ సంబంధించి మొదటి నుంచి కూడా నెక్ టు నెక్ ఉంటుంది, కొంత ఎన్డీఏకే అవకాశం ఉంటుందనేది మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. ఈ రోజు ఏ ఎగ్జిట్ పోల్ కూడా మనల్ని సర్వే చేయట్లేదు, మనల్ని సర్ప్రైజ్ చేయట్లేదు. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా దీనికి ఇస్తున్నాయి కాబట్టి మనకు పెద్దగా ఏమి సర్ప్రైజ్ కావాల్సిన అవసరం లేదు. అయితే గతంలో ఏం జరిగిందనేది మనం చూడాలి. మనం ఇక్కడ 2020లో చూసినప్పుడు దాదాపు 11 సర్వేలు ఏం చేశాయంటే మహాగఠబంధన్ కి 120 సీట్లు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తాయని చెప్పాయి పెద్ద ఏజెన్సీలన్నీ కూడా 11. ఆ రోజు ఎన్డీఏ గెలుస్తుందని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది, మహాగఠబంధన్ గెలుస్తుందని చెప్పారు అనమాట. అలా చెప్పిన వాళ్ళలో మీకు అంతిమ ఫలితం వచ్చేటప్పటికి ఏమైంది, ఎన్డీఏ 120 సీట్లతోని మహాగఠబంధన్ 110 సీట్ల దగ్గర ఆగిపోయింది. మరి సర్వేలని తప్పాయా అంటే అలా కూడా చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే ఫైనల్ రిజల్ట్స్ చూసినప్పుడు మనకు భారతదేశ ప్రజాస్వామిక చరిత్రలో ఓట్ల కన్నా సీట్లే ముఖ్యం. ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళే గెలిచింది. మనదేమి ప్రెసిడెన్షియల్ పోల్ కాదు, మనకు ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళే గెలిచినట్లుగా. ఇక్కడ గత 2020 బీహార్ ఎన్నికల్లో చూసినప్పుడు 2 కూటముల మధ్య ఓట్ల తేడా కేవలం 11,150 మాత్రమే. ఐఎమ్ రిపీటింగ్, 2020లో 2 కూటములు ఎన్డీఏ మహాగఠబంధన్ మధ్య ఓట్ల తేడా కేవలం 11,150 మాత్రమే. సీట్ల తేడా వచ్చేసరికి 15. ఎన్డీఏకి 125 వచ్చాయి, తర్వాత ఇండియా కూటమికి మహాగఠబంధన్కి 110 వచ్చాయి. బీహార్ లో మనకు మొత్తం 243 కాను మనకు 122 సీట్లు కావాలి. అంటే మనకేమంటాం, నెంబర్ కన్నా క్రాస్ చేయాల్సిన యావరేజ్ మనకు కావాల్సిన మెజారిటీకి నెంబర్ కన్నా కానీ కేవలం 3 సీట్లతోనే మీకు ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ అంటే ఇంత క్లిష్టమైన టైట్ పోటీ ఉన్నప్పుడు జరిగిన ఎన్నిక కాబట్టి చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ నెంబర్ అటు ఇటు మారినట్టుగా చూసుకోవాలి. అంటే 11,150 చాలా తక్కువ తేడా, దాన్ని చూడాలి. ఇదే సందర్భంలో 2015 ఎగ్జిట్ పోల్స్ అతి దారుణంగా ఫెయిల్ అయిన ఎన్నిక 2015. 2015 మోడీ భారీ విజయం సాధించున్నారు. బీజేపీ స్వయంగా అంతవరకున్న జేడీయూ నితీష్ కుమార్ తోటి పొత్తు తెగిపోయింది. ఇంకా ఏకపక్షం గెలిచేస్తాం అనుకున్నారు. దాదాపు అన్ని సర్వేలు కూడా, అంటే దాదాపు ప్రతి సర్వే కూడా అక్కడ పెద్ద సర్వేలన్నీ కూడా బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతుందని చెప్పేసారు. కానీ ఫైనల్ గా వచ్చేటప్పటికి ఏమైందంటే అక్కడ ఆ రోజు కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ ఈ 3 అత్యంత భారీ విజయం 178 సీట్లు. అప్పుడు ఎప్పుడో 40 ఏళ్ల కింద గెలిచారు. మళ్ళీ ఎప్పుడు గెలవనంత సీట్లు 178 సీట్లు గెలిచారు. అంటే బీహార్ లో ఎగ్జిట్ పోల్స్ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. 2015 టోటల్ గా ఫెయిల్యూర్, 2020 కొంత మిక్స్డ్ 60-40% లాగా అనుకోవాలి. ఈ పోల్ కూడా ఏకపక్షంగా దాదాపు అందరూ, మీకు 2015లో కూడా అందరూ ఏకపక్షంగా ఎన్డీఏ వస్తుందని ఇచ్చారు. 2020లో కూడా ఏకపక్షంగా అంటే దాదాపు 90% సంస్థలన్నీ కూడా మహాగఠబంధన్కి ఇచ్చాయి. 2 సందర్భాల్లో ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు మనకు వస్తున్న అన్ని సర్వేలు చూసుకుంటున్నప్పుడు క్లియర్ గా ఎన్డీఏ విజయం వస్తుంది. అలా అని చెప్పి ఫెయిల్ అయితే అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఫెయిల్ అయితే లేదో మనకు 14వ తారీఖు మాత్రమే తెలుస్తుంది అనమాట. ఒక్క సర్వే అంటే అందరూ మెయిన్ స్ట్రీమ్ లో రావట్లేదు, కానీ డీబీ లైవ్ అని ఒక ఏజెన్సీ ఉంది. డీబీ లైవ్ ఏజెన్సీ మాత్రమే ఇండియా కూటమికి 105 వరకు వచ్చే అవకాశం అని చెప్తా ఉంది. డీబీ లైవ్ కూడా చాలా కాలం నుంచి ఈ సెఫాలజీ సర్వే రంగంలో ఉంది. వాళ్ళ గురించి చెప్పుకోవడానికి మరీ పెద్ద చరిత్ర లేదు, కానీ 2024 జనరల్ ఎలక్షన్స్ లో యూపీలో వాళ్ళు చెప్పింది ఎగ్జాక్ట్ గా జరిగింది అనమాట. అందరూ కూడా 2024 యూపీ ఎలక్షన్స్ లో ఎన్డీఏ బీజేపీ కూటమికి దాదాపు 68-70 సీట్లు ఇస్తాయని చెప్పినప్పుడు ఒక డీబీ లైవ్ మాత్రము వీళ్ళు దాదాపు 40-42 సీట్లు ఇండియా బ్లాక్ కి, వాళ్ళకి ఒక 38 దాకా వస్తుందని చెప్పారు. సో అంతిమంగా చూసినప్పుడు ఇండియా బ్లాక్ కి 43 సీట్లు రావడం జరిగింది, వాళ్ళకి 30. దానికి చాలా యాక్యురేట్ గా ఉన్నట్టుంది. కానీ దాని ఒక్కదాన్ని బట్టి ఇది బీహార్ లో చెప్పడం, మనం మాట్లాడుతుంది ఓన్లీ ఎగ్జిట్ పోల్స్ ని మాత్రమే మనము రివ్యూ చేస్తున్నాం. ఏ ఎగ్జిట్ పోల్ ఎలా ఉంది, గతంలో ఎగ్జిట్ పోల్స్ సక్సెస్ రేట్ ఎలా ఉంది ఇక్కడ అనేది మాత్రమే మనం చెప్తున్నాం. మురళి ఇదే వినిపిస్తుంది. అంటే దీనికి సంబంధించి జేడీయూ అంటే కీలకంగా ఉన్నటువంటి దానికి సంబంధించి మనం చూస్తే ఈసారి మహాగఠబంధన్ ఇచ్చినటువంటి హామీలు చాలా వరకు అంటే దాదాపు 2 కోట్ల ఉద్యోగాలు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామనేటువంటి కానీ ఎప్పుడు ఇవ్వనటువంటి హామీలతోటి ముందుకు వెళ్ళింది. కాబట్టి ఈసారి కంటిన్యూస్గా
నితీష్ కుమార్ ని మార్చి చూస్తే ఎలా ఉంటుందనేటువంటి ఒక మెథడ్ లో ఆలోచించారని కూడా మహాగఠబంధన్ ఒక వేలో వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంటుందంటారు. ఆ ఓటర్ ని ఆ విధంగా మార్చేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? మీరు చాలా సీనియర్ గా బీహార్ పల్స్ ఏ విధంగా ఉంటుంది ప్రజలది? మహాగఠబంధన్ ప్రచారం మొదటి నుంచి చూస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా కొత్తదనం లేదు, ఎక్కడ కూడా వాస్తవికత లేదు. 3 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, కానీ ఎలా ఈయనకి 3 కోట్ల ఉద్యోగాలు తీసుకురాగలుగుతారు, ఎలా నమ్ముతారు ఆయనని? తర్వాత కరప్షన్ గురించి మాట్లాడాడు. ఇవేవి కూడా అంత క్రెడిబిలిటీ అటు ఆర్జేడీ కానీ కాంగ్రెస్ కానీ తీసుకురాలేదు. రెండోది, రాహుల్ గాంధీ ఓట్ చోరీ గురించి మాత్రమే ప్రచారం చేసుకుంటూ వెళ్ళాడు. ఓట్ చోరీ అనేది కేవలం ఒక సెక్షన్ కి మాత్రమే అర్థమయ్యే సబ్జెక్టు, పట్టించుకునే చెప్తాం. ఓవరాల్ గా ఓటర్లందరూ పట్టించుకున్నారే ఓట్ చోరీ జరిగింది, ఇక్కడ ఓడించాలనే పరిస్థితి లేదు. గతంలో ఒక 4-5 రోజుల కిందట కూడా రాహుల్ గాంధీ వచ్చేసి ఓట్ చోరీ మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా మంది కౌంటర్ చేసింది ఏంటంటే, రాహుల్ గాంధీ మీరు రేపు బీహార్ ఎన్నికల తర్వాత కూడా బీహార్ లో ఓట్ చోరీ జరిగిందని చెప్తారా, లేక బీహార్ లో ఓట్ చోరీ జరగకుండా మీరు ఏమైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారన్న విషయాన్ని చాలా మంది సబ్జెక్ట్ రైజ్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు గెలిచేసాం గతంలో 2020లో గెలుపు ముందు బోల్తపడ్డారు. కేవలం అంటే తేడా ఎంత ఉంది, 125, 110, 15 సీట్లు మాత్రమే తేడా. ఓట్లు వచ్చేసరికి 11,150 మాత్రమే తేడా. కాబట్టి సానుభూతి వస్తుంది. తర్వాత విఐపి పార్టీ కూడా ఈసారి ఇలా కూటమిలోకి వచ్చింది కాబట్టి మనకు సామాజిక కుల సమీకరణ మనకు కలుస్తుంది అనుకున్నారు. కానీ అంత ప్రణాళికబద్ధంగా అంటే బీజేపీని గాని నితీష్ ని గాని ఒక సబ్జెక్ట్ పరంగా కారణం చేసే పరిస్థితి లేదు. వీళ్ళ అధికారంలో వస్తే నిజంగా ఏం మార్పు తేగలుగుతాము అనేది వాళ్ళు చెప్పలేకపోయినట్టుగా కనిపిస్తుంది. మొదలైన అంటే కొత్తగా వచ్చినటువంటి యువ ఓటర్ల ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుందని మహాగఠబంధన్ ముందు నుంచి కూడా చెప్తోంది. వలసదారులకు సంబంధించి కావచ్చు, లేకపోతే అసలు మీ పరిస్థితిని కంప్లీట్ గా మార్చే పరిస్థితి మాదే ఉంటుంది. ఎటు వెళతాడో తెలియనటువంటి నితీష్ కుమార్ ని నమ్మద్దు, భారతీయ జనతా పార్టీని అసలే నమ్మద్దు అని క్లియర్ కట్ గా చాలా వరకు ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెళ్ళారు కదా. అది ఎక్కడ ఇంపాక్ట్ చూపించలేదు. ఎస్, నిలకడగా ఉన్నా కానీ నితీషే మాకు అన్ని చేయగలడు అనేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఈ సర్వేలో రిజల్ట్ బట్టి చూస్తే తెలుస్తుంది కదా. ఈ నితీష్ ప్రతి ఎన్నికలు మారుతాడనేది వాస్తవం. అది బీహార్ ఎన్నికల్లో 2015లో అంతవరకు శత్రువులో ఉన్న ఆర్జేడీ నితీష్ చేతులు కలిపినప్పుడు వాళ్ళకు భారీ విజయాన్ని ఇచ్చారు. వాళ్ళు భారీ మొదటి నుంచి కూడా అటు కులాల పరంగా పోటీ చేసుకున్నారు. లాలూ యాదవ్ మీద నితీష్, ఆయన ముందున్న నాయకుడు జార్జి ఫెర్నాండెజ్, శరద్ యాదవ్ వీళ్ళందరూ పోటీ చేశారు. ఆయన అరెస్ట్ పోయేంత వరకు పోయారు. అలాంటి శత్రుత్వాన్ని పక్కన పెట్టి చేతులు కలిపినప్పుడు భారీ విజయాన్ని ఇచ్చారు. అంటే అక్కడ సమీకరణ ఓట్ ట్రాన్స్ఫర్ కరెక్ట్ గా జరిగింది అనుకోవాలి. 2015లోనే ఆయన స్విచ్ ఓవర్ అయిపోయి ఇలా మహాగఠబంధన్ వదిలేసి బీజేపీ వైపు వెళ్ళిపోయాడు. ఆ ఎన్నికల ముందు కొద్ది రోజులు ఆయన ముఖ్యమంత్రిగా తప్పుకొని జితిన్ మాంఝీని తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళు ఎన్ని చేసినా గానీ ఓటర్ అనేది దీన్ని పరిశీలించుకోవట్లేదు. ఓటర్ ఎప్పుడు కూడా తన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న అంశాల బట్టి ఓటే వస్తున్నాడు. అతి ముఖ్యంగా నితీష్ కుమార్ కు ఉన్నది ఏంటంటే మహిళా ఓటర్లు. ప్రతిసారి కూడా నితీష్ గెలుస్తున్నాడంటే మహిళా ఓటర్లతోనే గెలుస్తూ ఉన్నారు. పురుషులు ఎక్కువగా నితీష్ కేకపోయినా గానీ మహిళా ఓటర్లు వేస్తున్నారు. మీకు ఒక లెక్కలు చూసుకుంటే 2010లో ఆయన చేసినప్పుడు కుంకుమ వర్క్ చేసిందనే ఒక ఇది కూడా ఉంది. అది కూడా ప్లస్ అంటారు. అది 10,000 రూపాయలు నితీష్ కుమార్ దీనికి సంబంధించి మహిళల అకౌంట్లలో ఆంధ్ర తరహాలో వేసినటువంటి ఇది కూడా బాగా పనిచేసింది ఒక ఆడవాళ్లలో. ఎన్నికల ముందు డబ్బులు ఇవ్వడం వల్ల ఏ పార్టీ అధికారంలో వస్తుంది అనేది కరెక్ట్ కాదు, సైంటిఫిక్ కాదు. కొన్నిసార్లు గెలిచి ఉండొచ్చు. 2019లో పసుపు కుంకుమ ఇచ్చి టీడీపీ ఓడిపోయి ఉండొచ్చు. కేవలం ఇచ్చిన వాళ్ళు గెలుస్తారనేది కాదు. కానీ మొదటి నుంచి కూడా నితీష్ కి మహిళల్లో చాలా సపోర్ట్ ఉంది. కారణం ఏంటంటే గతంలో ఉన్న అనేక అంశాలని బీహార్ జంగిల్ రాదు అన్నారు, దౌర్జన్యం అన్నారు, వీటన్నిటి కూడా ఫిక్స్ అయింది. ముందు లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేశారని ఒకటి. 2 ఉమెన్ వెల్ఫేర్ బాగుంది. తర్వాత మీకు ప్రధానంగా చూసుకున్నప్పుడు ఏంటంటే మద్యపాన నిషేధం. బీహార్ లో నితీష్ దేశంలో మనకు గుజరాత్ తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కానీ చాలా చోట్ల మద్యపాన నిషేధం చేస్తామని అమలు హామీ ఇచ్చిన దాన్ని పూర్తిగా ఎక్కడ అమలు చేసిన పరిస్థితి లేదు. కానీ నితీష్ హామీ ఇచ్చాడు, దాన్ని అమలు చేసుకుంటూ వచ్చాడు. ఈ కారణంతో కూడా మహిళల్లో ఆయనకు మద్దతు కొనసాగుతూ ఉంది. మనం టోటల్ ఓటింగ్ పర్సెంటేజ్ చూసినప్పుడు 2010లో మహిళలు పురుషుల కంటే 3.35 ఎక్కువైంది, పురుషుల కంటే ఎక్కువైంది. అప్పుడు నితీష్ గెలిచాడు. 2015లో పురుషుల కంటే మహిళలు 7.2% ఎక్కువ ఓటు చేశారు. 178 సీట్లు భారీ విజయం వచ్చింది. తర్వాత 2020లో
మహిళలు పురుషుల కంటే 5.3 వేశారు. ఓకే. విజయం వచ్చింది, భారీ విజయం కాకుండా విజయం వచ్చింది. ఆ 5.3 కనుక లేకపోయింటే పోయిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయిండేవారు. ఈ ఎన్నికల్లో కూడా దాదాపు అదే. ఇప్పుడు మీరు ఏ సర్వే ఏ ఎగ్జిట్ పోల్ అనలైజ్ చేసినా కానీ ప్రధానంగా చూపిస్తుంది ఏంటంటే ఉమెన్ ఓటర్స్ ఎక్కువగానే ఎన్డీఏ ఓటు వేశారు, దీనివల్ల గెలుస్తున్నట్టుగా మీరు ప్రతి చోట చూపిస్తున్నారు. పీపుల్ పల్స్ వాళ్ళు ఎక్స్క్లూజివ్ ఇచ్చిన రిపోర్ట్ చూడండి, ఆ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా చెప్తున్నారు ఉమెన్ ఓటు వల్లనే మళ్ళీ తిరిగి గెలవబోతున్నారు అనేది వాళ్ళంత ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. రైట్. శివ గారు, బీకాన్ నుంచి అనలిస్ట్ వర్మ గారు కూడా ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. ఎస్ వర్మ గారు, ఏంటి దీనికి సంబంధించి బీకాన్ ఇచ్చినటువంటిది 139 నుంచి 141 లేదా 144, మహాగఠబంధన్కి 95 నుంచి 101, అంటే 100కు పైగా ఇచ్చినటువంటి వాళ్ళల్లో బీకాన్ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. జేఎస్పీకి మరి 0 నుంచి 3, అదర్స్ ఇంకా ఇంపాక్ట్ చూపిస్తున్నారనే సిచ్యువేషన్. దీన్ని ఎలా చేస్తారు? యాక్చువల్గా సర్వేలు శివ గారు చెప్పినట్టు యాక్చువల్గా ఇండియా వైజ్లో సర్వేలలో సక్సెస్ రేట్ 77% ఉంటుందండి. ఓకే. ఇండియా బీఆర్కి వచ్చేసరికి 36% ఉంటుంది సక్సెస్ రేట్. మేము బీకాన్ అనే కంపెనీ ఇండియా వైజ్లో చాలా ఒక 2-3 రాష్ట్రాలలో చేసినప్పుడు ఇండియా వైజ్ చేసాం. బట్ బీఆర్ వెళ్ళేటప్పుడు మేము ఛాలెంజ్ తీసుకున్నాం, ఈసారి కంపల్సరీ మనం అసెంబ్లీ వైజ్ ఇవ్వాలి, అక్యురేట్గా ఇవ్వాలి అని ఛాలెంజ్ తీసుకున్నాం. యాక్చువల్గా మేము సింగిల్ ఫిగరే ఇద్దాం అనుకున్నాం. సరే కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల 144 మా సింగిల్ ఫిగర్, ఇది వచ్చేసి 92 సింగిల్ ఫిగర్. మహాగఠబంధన్ సింగిల్ 92 అండి. దీంట్లో ఇప్పుడు కూడా మహాగఠబంధన్ ఓడిపోవడానికి ప్రథమ కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అండి. కాంగ్రెస్ పార్టీ స్ట్రైక్ రేట్ వచ్చేసరికి 20% కంటే దాటట్లేదు. గత ఎలక్షన్లో కూడా 70 స్థానాలకు తీసుకున్నారు వాళ్ళు, నియోజకవర్గాలు 19 గెలిచారు. ఈసారి కూడా 61 పోటీ చేశారు. 61 పోటీ చేయడం కాకుండా మళ్ళీ 4 ఫ్రెండ్లీ కాంటెస్టెంట్ చేశారు. ఈ 65 మొత్తం కాంటెస్టులలో 14 కంటే వాళ్ళు ఎక్కువ గెలవలేకపోతున్నారు. దానివల్లనే మహాగఠబంధన్ ఓడిపోతుంది. ఫస్ట్ కారణం అదేనండి. ఇక్కడ జనస్వరాజ్ పార్టీ 3 స్థానాలు కూడా మేము ఇవ్వడానికి కారణం కొన్ని స్థానాలలో అభ్యర్థి వల్ల వచ్చే ఓటింగ్ కానీ దానివల్ల. కానీ తను రేపు ఎలక్షన్ కౌంటింగ్ 14వ తారీఖు వచ్చిన రోజు తన పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అండి. 6% అని అంటే బీఆర్లో చాలా ఎక్కువ అండి. లాస్ట్ ఎలక్షన్లో చూస్తే 81 నియోజకవర్గాలలో 81 నియోజకవర్గాలలో 5,000 లోపు గెలిచినాయి, 40 ఉన్నాయి. 5,000 లోపు గెలిచినాయి, 0.2%తో గెలిచినాయి, మళ్ళీ 39 ఉన్నాయి. 80 నియోజకవర్గాలలో మొత్తం చూసుకుంటే 5% మార్జిన్తోనే గెలిచినాయి. సో అంత కాంపిటేటివ్గా జరిగింది. సో అప్పుడు ఎవరు గెస్ట్ చేయలేకపోయారు. అప్పుడు ఏంటంటే ఎలక్షన్లలో ఎన్డీఏ కూటమిలో ఉన్న ఎల్జేపీ పార్టీ ఇద్దరికి నష్టం చేసింది. సేమ్ ఇప్పుడు అదే ఎలక్షన్ అప్పుడు ఎల్జేపీ పార్టీ వల్ల అందరూ అనుకుంటారు మా ఎన్డీఏ కూటమికి బాగా నష్టం జరిగింది అనుకుంటారు. కానీ లోతుగా విశ్లేషణ కనుక చేస్తే 39 స్థానాలలో మహాగఠబంధన్కి ఎల్జేపీ వల్ల నష్టం జరిగింది, ఎన్డీఏకు 41 స్థానాలలో జరిగింది. రేషియో ఆఫ్ చూసుకుంటే ఒక 8% ఎన్డీఏకు కొంచెం ఫేవర్ జరిగింది. అదే ఎడ్జితోని ఎన్డీఏ అధికారం రాగలిగింది. జేఎస్పీ కూడా యాంటీ కంబెన్సీ ఓట్లు కొంచెం చీల్చుకోగలిగింది. ఇప్పుడు యూత్ ఓట్లు, దాంట్లో ఉమెన్ ఓటింగ్ కంటే కూడా మెన్ ఓటింగ్ వలస మైగ్రేషన్ లేబర్ ఎక్కువ తీసుకున్నారు. దానివల్ల కూడా ఇప్పుడు అధికార పార్టీకి ఎప్పుడైనా అధికార పార్టీకి యాంటీ కంబెన్సీ ఓటు కనుక డిస్ప్యూట్ అవుతాయి మళ్ళీ ఎప్పుడైనా అధికార పార్టీ వస్తుంది. మన తెలంగాణలో కూడా అంతే అండి. ఎక్కడ బీజేపీ పర్ఫార్మెన్స్ చేసిందో అక్కడ అధికార పార్టీకి ఎక్కువ ఎడ్జ్ వస్తుంది. ఇంకా మేము ఇచ్చిన 5 దాంట్లో దీంట్లో జేజేడీ పార్టీ కూడా ఉందండి. లాలూ ప్రసాద్ గారి పెద్ద అబ్బాయి, తను ఒక స్థానం నుంచి తనే గెలుస్తున్నారు. బీఎస్పీ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుందండి. ఈసారి ఇండివిజువల్స్ వీళ్ళల్లో ఓట్లు చీల్చేటువంటి శాతం ఏమన్నా ఎంఐఎం రోల్ బాగుంటుందండి. సీమాంచల్ ఎంఐఎం రోల్ బాగుంటుంది. ఎంఐఎం రోలు దాదాపు 11 స్థానాలలో ఎంఐఎం వల్ల కానీ జేఎస్పీ నిలబెట్టిన ముస్లిం క్యాండిడేట్ వల్ల ఎన్డీఏకు చాలా ఫేవర్ జరిగే కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గాలు ఉన్నాయండి. అంటే కుల ప్రాతిపదికన మీరు దీనికి సంబంధించి బీహార్ని ఎలా విశ్లేషిస్తారు? కుల ప్రాతిపదికన మీరు అన్నారు కదా, మొన్న కూడా మనం విశ్లేషించాము కదండి. 243 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటే కుల వర్గానికి చెందిన వారు 115 కాన్స్టిట్యూన్సీలలో 3 తరం కంటిన్యూస్గా 3 సార్లు గెలుస్తున్నారు. 105 కాన్స్టిట్యూన్సీలలో 2 సార్లు, అంటే ఉన్న 243 నియోజకవర్గాలలో 215 నియోజకవర్గాలు ఒకటే వర్గానికి చెందిన వారు గెలుస్తున్నారు. దాంట్లో ఎన్డీఏ బాగా సక్సెస్ అయింది. ఈసారి కూడా అదే వర్గానికి చెందిన వాళ్ళకి 90 స్థానాలలో వీళ్ళు మళ్ళీ అదే అభ్యర్థులు నిలబెట్టారు. అది కూడా ఒక బలమైన కారణం. అంటే స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న దగ్గర వాళ్ళు క్యాలిక్యులేషన్ మంచి చేసుకొని అదే క్యాండిడేట్ నిలబెట్టారు. ఈ మహాగఠబంధన్లో వచ్చిన ఇంకో ఇబ్బంది ఏంటంటే కాంగ్రెస్కి ఎక్కడ స్ట్రాంగ్ ఉందో అక్కడ సీట్లు ఇచ్చారు. అంటే ఎన్డీఏ కూటమి ఎక్కడ స్ట్రాంగ్ ఉందో అక్కడ ఇచ్చారు. ఆర్జేడీ ఎల్ఎస్ మాత్రం ఎల్జేపీతోని, హమ్తోని, ఆర్ఎల్ఎంతో పోటీ పడ్డది. ఇక్కడ దీంట్లో మహాగఠబంధన్లో వచ్చేసరికి స్ట్రైక్ రేట్ వచ్చేసరికి ఆర్జేడీది ఇప్పటి కూడా
60% అలా ఉంటుందండి. కానీ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా వీక్ ఉంటుందండి. ఎస్ రైట్. ఒకసారి శివ గారితో కూడా మాట్లాడదాం. శివ గారు, దీనికి సంబంధించి తేజస్వి యాదవ్, తేజస్ అనుకోవచ్చు, లేకపోతే ఇతరత్ర అక్కడ నిలబెట్టినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టినటువంటి అభ్యర్థి మీద నమ్మకం లేకపోవడం, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం కావచ్చు, ఇతరత్ర తక్కువ ఉన్నటువంటి స్థానాల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది, స్ట్రైక్ రేట్ కూడా తక్కువగా ఉంది, విన్నింగ్ స్థానాలు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడమే మహాగఠబంధన్ ఈ స్థాయి సర్వే రిపోర్ట్స్ రావడానికి ఒక రీజన్ అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి మనం? మొదటి నుంచి ఒకటి ఉందండి, ఇండియా కూటమి ఓడిపోతే కాంగ్రెస్ వల్ల ఓడిపోతుంది, అది తర్వాత ఎన్డీఏ కనుక ఓడిపోతే జేడీ వల్ల ఓడిపోతుంది అనేది మొదటి నుంచి ఉంది. ఓకే. గత ఎన్నికల్లో 2020 ఎన్నికల్లో మహాగఠబంధన్ గెలవకపోవడానికి ఏకైక కారణం కాంగ్రెస్. 71 సీట్లు తీసుకొని 19 మాత్రమే గెలిచారు. ఇంకొక 5 సీట్లలో మార్పు కనుక వచ్చి ఉంటే ఆ రోజే గవర్నమెంట్ ఫామ్ అయ్యింది. కానీ రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ నాయకత్వం కానీ గత నుంచి పాఠాలు నేర్చుకున్నట్టు కనపడదు. ఈసారి అసలు చివరికి కూడా మాకు కొత్త అవసరం లేదని చెప్పేంత వరకు పోయినప్పుడు కూడా ఫైనల్ గా వాళ్ళు 61 పోటీ చేశారు. కాంగ్రెస్ గెలవాలంటే మహాగఠబంధన్ గెలవాలంటే కాంగ్రెస్ గనక 21లో కనీసం 35 గెలుస్తేనే మొదటి నుంచి అందరికీ ఉన్న అంచనా. ఇప్పుడు వర్మ గారు చెప్తున్నట్లుగా 12-15 కన్నా గెలిచే అవకాశం లేదని వర్మ గారు చెప్తున్నారు. అంటే ఏ ఫ్యాక్టర్ వల్ల గెలుపు ఓటమిని డిసైడ్ చేస్తాయని అనుకుంటున్నామో దానికి కావాల్సిన నెంబర్ వర్మ గారు చెప్తూ ఉన్నారు. ప్లస్ వర్మ గారు చెప్పిన కీ పాయింట్లలో ఒకటి, గత ఎన్నికల్లో 5,000 కన్నా తక్కువ సీట్లతోటి దాదాపు 52 సీట్లలో 5,000 కన్నా తక్కువ వచ్చిందండి. 52 స్థానాలలో గెలుపోవటం మధ్య తేడా 5,000. ఒక చోట అయితే 12 ఓట్లతోనే జేడీ గెలిచింది. మొత్తంగా 10,000 లోపల 84 సీట్లలో 10,000 లోపల ఫలితాల మార్పు ఉంది. ఈ 84లో కూడా 2 కూటములు, అటు ఇండియా కానీ ఇటు మాత్రం పోటాపోటీగా, అంటే ఎన్డీఏకి 41 స్థానాలు అయితే ఇండియా కూటమి 40 స్థానాల్లో, ఒకటి ఇండిపెండెంట్, అంటే పోటాపోటీగా వీళ్ళు రాగలిగింది అనమాట. దీనివల్ల ఫలితాల్లో అంత టైట్ కాంపిటీషన్ వల్ల రిజల్ట్స్ మారిపోతా ఉన్నాయి. అంటే బీజేపీకి సంస్థాగతంగా ఉన్న బలము, తర్వాత వాళ్ళ స్ట్రాటజీ తోటి ఎక్కడైతే మార్జిన్స్ ఉన్నాయో దాన్ని డీల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. వేరే మహాగఠబంధన్ వచ్చేసరికి వాళ్ళు రాష్ట్ర స్థాయి ప్రచారం తప్పితే గ్రౌండ్ లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎక్కడ మనకు మార్జిన్స్ పోయిస్తారు, మనం 2,000-3,000తో పోగొట్టుకున్నాము, ఎక్కడ 2,000-3,000తో గెలిచాము, దీన్ని ఎలా రీటైన్ చేసుకోవాలి, లేకపోతే ఎలా గెలవాలని లాంటి ప్రణాళిక ఉన్నట్టుగా మనకు కనపడదు. ఎప్పుడు బీజేపీ ఎక్కడ గెలిచినా గానీ ఖచ్చితంగా వాళ్ళ ఓటు ఎక్కడెక్కడో చూసుకుంటారో ఆ ఓటు మొత్తాన్ని కూడా, అంటే 10 ఓట్లు ఉంటే 10 ఓట్లను ఒక చోట తీసుకొచ్చి వేయించుకునే మెకానిజం వాళ్ళకు ఉంది. అలాంటి స్ట్రాటజీ ఉంది. ఇలాంటి నెక్ టు నెక్ పోటీలలో కూడా అలాంటి దాంతోనే వాళ్ళు గెలవగలుగుతున్నారు. మీకు హర్యానా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. హర్యానా గ్రౌండ్ లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నా వాళ్ళు ఎలక్షనీరింగ్ లేకపోవటం, గెలిచామని అతివిశ్వాసంతో వాళ్ళు పోగొట్టుకున్నారు. మహారాష్ట్ర వేరే కాంటెస్ట్ అనుకోండి. అలాంటి దాన్ని చేయకుండా ఓట్చోరీ ఉండొచ్చు, డూప్లికేట్ తోడు ఉండొచ్చు, చెన్నై ఉండొచ్చు, కానీ మీరు ఎన్నికల్లో చేయాల్సిన పనులు చేయకుండా కేవలం విమర్శలకు గురైతే మిమ్మల్ని జనాలు ఆదరించి గెలిపించలేరు అనేది ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్సే కనుక 14వ తారీఖు నిజమైంది అనుకోండి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తన స్ట్రాటజిస్ట్ మార్చి కొత్త స్ట్రాటజీతో పాఠాలు చెప్పించుకోవాలి. అంటే గత 5 ఏళ్లలో రాహుల్ గాంధీ క్లియర్ కట్ గా చెప్పినటువంటి అంశం, నేను కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా కూడా ప్రక్షాళన చేసి యువరక్తాన్ని తీసుకొని వచ్చి యువకులకు అవకాశం ఇచ్చి కొత్త వారిని నిలబెట్టి ప్రజల్లో ఒక నమ్మకాన్ని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొని వస్తానని బీహార్లో కూడా కొన్ని ప్రయోగాలు చేసినట్లుగా కూడా ఒకంత సమాచారం. అది కూడా ఎందుకు ఈ ఫ్యాక్టర్లో పనిచేయలేదు? కొత్త ఓటర్లను కావచ్చు, లేకపోతే సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి కాస్తో కూస్తో ఓటర్ల నమ్మకాన్ని కూడా ఎందుకు చూడలేకపోయిందనే ఒక ప్రధాన విమర్శ కూడా ఉంది. శివ గారు, దాన్ని ఎలా చూడాలంటారు? మనం విశ్లేషణ మాత్రమే పరిమితం అవుతాం. ఈ రోజున ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణ వరకు పరిమితం అవుతాం. ఇవి యాక్చువల్ అవుతాయో లేదో చూద్దాం. ఈ నెంబర్ ఎంతవరకు అర్థం చేసుకోవాలి, ఈ నెంబర్ రావడానికి కారణమే చూద్దాం. ఇవన్నీ కూడా తిరగతిప్పి డీవీ లైవ్ ఇచ్చిన వాడు, లేదా నేను చెప్పిన వర్మ గారు కూడా చెప్పారు కదా, దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ 77% సక్సెస్ ఉంటే బీహార్ లో 36 మాత్రమే ఉంది. అది మర్చిపోకండి. నేను 2015 చెప్పాను, అందరి అంచనాలు తప్పినాయి. 2020లో కూడా అందరి అంచనాలు తప్పినాయి. కాబట్టి ఇది ఫైనల్ అనేం కాదు, కానీ కొన్ని కారణాలు, ఏ కారణాలు కాంగ్రెస్ ని దెబ్బతీసిన కోణంలో మనం మాట్లాడుతున్నాం, ఏ కారణాలు బీజేపీ ఎన్డీఏ కలిసి వస్తున్న కోణంలో మనం మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ స్ట్రాటజీ లేకపోవడం అనేది ఎప్పటికి కూడా మైనస్.
కాంగ్రెస్ దురాశ 61 సీట్లలో పోటీ చేయడం అనేది దురాశ. కాంగ్రెస్ లోకల్ అంశాల మీద మాట్లాడకుండా తమ గెలిస్తే ఏమి చేయగలము, ఈ రాష్ట్రానికి ఏం చేయగలము, 3 కోట్ల ఉద్యోగాలన్నా 1 కోటి ఉద్యోగాలన్నా ఎవరు నమ్మే పరిస్థితి లేదు, దాన్ని తీసుకోరు. రియలిస్టిక్ గా ఏం చేయగలం అనేది చెప్పలేకపోవడం ఒక సమస్య. రెండోది నితీష్ సంబంధించిన మహిళా ఓటర్ మద్దతు కొనసాగుతుంది. వీటన్నిటిని పంపించి అటు వర్మ గారు కూడా అంగీకరిస్తారు అనుకుంటాను. ఎక్కడైనా కానీ 5% గత ఎన్నికల కంటే 5% ఎక్కువ ఓటింగ్ జరిగితే అధికార మార్పిడి జరుగుతుంది. జనరల్ గా అది ఓటింగ్ పెరిగినంత మాత్రాన లేదా తగ్గినంత మాత్రం మారదు. కానీ ఒక 5% పైన పెరిగితే దాదాపు గత చర్చ చూసినప్పుడు ప్రభుత్వాలు మారుతాయి. ఇప్పుడు మనకున్న దాని ప్రకారం చూసుకుంటే దాదాపు 70% వరకు పోయే కనిపిస్తుంది. లాస్ట్ టైం 57 పాయింట్ ఉంటే ఇప్పుడు అధికారికంగానే దాదాపు 67-68% తీసుకొచ్చారు. అది ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీనికి కూడా 2 అంశాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో జరుగుతుంటే మొదటి ఎస్ఐఆర్ అమలు జరగటం వల్ల కొన్ని ఓట్లు తీసేయటం వల్ల ఓటింగ్ పెరిగిందని చెప్తున్నారు. రెండోది ఏదైతే ఎన్నికలకు ముందు చాట్ అనేది బాగా అక్కడ బీహార్ లో లేక నార్త్ ఇండియాలో బాగా చేసే చాట్ పూజ అని ఉంటుంది కదా, మిగిలిన రాష్ట్రాల నుంచి ఎక్కడైతే వలస కార్మికులుగా ఉండి రోజువారీ కార్మికులుగా ఉండి ముఖ్యంగా అటు మహారాష్ట్ర, ఢిల్లీ ఇలాంటి చోట కార్మికులు ఉన్నారు, వాళ్ళందరూ బీహార్కి వెళ్ళారు. ఓటింగ్ వరకు ఆగి ఉన్నారు. వీళ్ళల్లో ఎక్కువ మంది ఎన్డీఏ కూటమి చేసి ఉంటారు అనుకుంటున్నారు. దీనివల్ల కూడా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందని చెప్తున్నాం. మరి కాబట్టి సహజంగా మిగిలిన ఎన్నికలతో పోల్చుకున్నప్పుడు ఓటింగ్ శాతం పెరగడానికి దీనికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఎస్ఐఆర్ ఇంపాక్ట్ అవుతుంది, 2 చాట్ పూర్తి కోసం వెళ్ళిన వాళ్ళు ఉండటం వల్ల ఓటింగ్ శాతం పెరిగిందని అనుంది. కాబట్టి జనరల్ గా స్ట్రాటజీ సెఫాలజీలో చెప్పేలా దీనికి అప్లై చేయలేమనేది నా అభిప్రాయం. వరుణ్ గారు, సో క్లియర్గా ఏ విధంగా ఉండబోతుందంటే బీహార్ పల్స్ అనేది ఇప్పుడున్న నెంబర్లకి 14వ తారీఖు వచ్చేటువంటి నెంబర్లకి అనేది ఎక్కడో ఒకంత డిఫరెంట్ రాబోతుంది అనేది కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్. నేను వేరే సర్వేల గురించి నేను విశ్లేషించలేనండి. ఎందుకంటే మా విశ్లేషణ ప్రకారం అయితే మేము అనుకున్న అక్యురేట్గా అయితే వస్తుంది. ఎందుకంటే మేము ఇప్పుడు రీసెర్చ్ స్టేజ్లో ఉన్నాం. మేము ఇప్పుడు ఏ తప్పు చేసినా కానీ అది మా ఫ్యూచర్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. సో మీ గ్రౌండ్ అన్ని సర్వేలు కూడా తప్పవుతాయి కదా ఆ లిస్ట్ లో. నేను వేరే సర్వేల గురించి విశ్లేషించాను. మా సర్వే గురించి అయితే నేను చెప్పగలుగుతానండి. ఇంకోటి శివ గారు అన్నట్టు ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి కూడా బాగా ఎప్పుడైనా కాంపిటీషన్ ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరిగింది, 1 or 2% అని పెరుగుతుంది. అంటే కాంపిటేటివ్ అంటే పోలరైజేషన్ అవుతుంది, ఇంకా చాలా ఇంపాక్ట్ ఉంటుంది, మనీ మేనేజ్మెంట్ ఉంటుంది. సో వీటి వల్ల కూడా ఓటు పెరగడానికి కూడా చాలా కారణం ఉంటుందండి. శివ గారు చెప్పినట్టు కూడా పూజకు రావడం అయితేంది, ఎస్ఐఆర్ వల్ల ఇన్ఫెక్ట్ అయితేంది. దానివల్ల ఇంకోటి ఇక్కడ బీహార్లో వచ్చేసరికి మీకు కమ్యూనల్ పోలరైజేషన్ వల్ల కూడా ఈసారి పోలింగ్ పెరిగింది. మీరు అది డెప్త్కి వెళ్తే అర్థమవుతుంది. సింహాచల్ ఇవాళ ఉంది, లాస్ట్ ఎలక్షన్ కంటే ఈ రెండో స్పేస్లో సింహాచల్ ఎలక్షన్ ఉంది. సింహాచల్ ఏరియా అది కమ్యూనల్ పోలరైజేషన్ అవుతుంటే 2 సైడ్లు కూడా కమ్యూనల్ పోలరైజేషన్ అదే రకంగా అవుతుంది. సో గత ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ కంటే ఈ ఫేజ్ ఎలక్షన్లో 1 or 2% ఇంకా ఎక్కువ ఉంటుందని మా అంచనా. రైట్, థ్యాంక్ యూ వర్మ గారు. అలాగే థ్యాంక్ యూ మురళి గారు. ఇక్కడ ఒక అంశం ఉంది చెప్పండి. కాంగ్రెస్ సరే మనం ఇంకా మనం ఏం చెప్పదు, ఎగ్జిట్ పోల్స్ వరకే చూస్తున్నాము. ఒక అంశము గత 10 రోజులుగా నేషనల్ మీడియాలో ముఖ్యంగా సీనియర్ సెఫాలజిస్టులు అనలైజ్ చేస్తున్న అంశం ఏంటంటే 2024 జనరల్ ఎలక్షన్ లో బీజేపీకి అంత నష్టం జరగడానికి కారణము యూపీలో వాళ్ళకి అనుకున్న సీట్లు రాకపోవడం. దాదాపు 43 సీట్లు ఇండియా బ్లాక్ రావడం, వీళ్ళకి 38 రావడం. ఎలా అన్ని సీట్లు వచ్చినాయి అన్నప్పుడు అక్కడ అఖిలేష్ యాదవ్ ఏం చేశారని దానికి ఏం చేశారంటే ఎక్కడైతే యాదవ్ ఓట్లు బాగా ఎక్కువ ఉంటాయో అక్కడ తన పార్టీ తరఫున నాన్ యాదవ్ అభ్యర్థులు నిలబెట్టాడు. యాదవ్ ఓటింగ్ వచ్చింది. ఆ కొత్త క్యాండిడేట్ కున్న సామాజిక వర్గము లేదంటే అతని సొంత బలంతో చాలా వరకు గెలవగలిగారు. ప్రధానంగా యాదవ్ బలమైన స్థానంలో తన యాదవేతం పెట్టడం వల్ల గెలవగలిగారు చెప్పారు. ఇదే ఫార్ములాని ఇక్కడ మహాగఠబంధన్ ఎందుకు చేయలేదని వచ్చినప్పుడు ముఖ్యంగా సీమాంచల్ మధు చెప్పారు. సీమాంచల్ అని చెప్పారు. సీమాంచల్ ప్రాంతంలో ఉన్న యాదవులు ఎవరు కూడా తమ అభ్యర్థి యాదవ్ అయితే చేస్తారు. పార్టీని చూడరు. వాళ్ళేం ఆర్జేడీకి ఏమి గుడ్డి సపోర్టర్లు ఏం కాదు. యాదవ్ అయితేనే యాదవ్ చేస్తారు. యాదవ్ కానప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళు చేసుకుంటారు. ఆర్జేడీకి అక్కడ అంటే అటు అఖిలేష్ కి ఇటు ఆర్జేడీకి ఉన్న ప్రధానమైన తేడా అదే. అలాంటి ఇంజనీరింగ్ ఇక్కడ కూడా చేసి ఉంటే అంటే దే షుడ్ హావ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ అఖిలేష్. ఆయన ఒక టెంప్లెట్ తయారు చేసి పెట్టాడు. ఎలా గెలవచ్చునో ఒక టెంప్లెట్ తయారు చేసి పెట్టాడు. అలాంటి దాన్ని కనుక చేస్తుంటే బహుశా ఎగ్జిట్ పోల్స్ లో కొంత మార్పు ఉండే అవకాశం ఉంది
సార్ కులాల ప్రాతిపదికన కూడా అక్కడ చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అనేటువంటి అంశం బీహార్లో ఎక్కువగా కీ రోల్ ప్లే చేసేటువంటి అంశం మీరు అన్నారు ఇందాక పార్టీలకు అతీతంగా కాదు మనవాడు అనుకుంటే చేసేది అదే మహాగఠబంధన్లో ఆ మిస్టేక్స్ అనేవి చాలా వరకు జరిగాయి అనేటువంటి ఒక వెర్షన్ వినిపిస్తుంది శివ గారు, దీన్ని ఎలా చూడాలి? అంటే సరైన దశాదిశ లేదనేదే సమస్య, అంత మీద ఏం లేదు. వాళ్ళు గెలుస్తారా లేదనేది తర్వాత సంగతి, కానీ వాళ్ళు ఇంకొంచెం బెటర్ గా చేసి ఉండొచ్చు. అసలు ఇంత దూరం కాకుండా ఏకపక్షంగా అన్ని ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకి వచ్చేలా ఉండొచ్చు. నేను చెప్పిన 2-3 ఉదాహరణలు అంటే సరైన అభ్యర్థిని ఎక్కడైతే వీళ్ళ పార్టీ హోల్డ్ ఉందో అక్కడ ఇంకొక అతను తీసుకొచ్చి పెట్టడము, లేదా తాము ఏమి చేయగలం అనేది స్పష్టంగా చెప్పడము, ఇది 2 చేసింటే బాగుండేది. ఇప్పుడు డీబీలై వాళ్ళు ఫైనల్ గా ఇండియా కూటమికి 130 నుంచి 144, ఎన్డీఏ కూటమి 90 నుంచి 109 ఇచ్చారు. మనం దీన్ని ఎందుకు చెప్తున్నామంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒకవైపు ఉన్నాయి, డీబీలై ఒకటి ఉంది. ఆ 2 కంపారిజన్ కోసం చెప్తా ఉన్నాం అనమాట. మెయిన్ కీ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు ఓవరాల్ గా అన్ని సర్వీస్ చూసిన తర్వాత బీహార్ లో పనిచేసినటువంటి కీ ఫ్యాక్టర్స్ కి సంబంధించినట్టే మీరేం చెప్తారు? ఒకటి వాళ్ళ లీడర్షిప్, నితీష్ పట్ల ఇంకా మహిళలలో ఉన్న ఆదరణ. 2 ఓటమి నుంచి ఇప్పుడు కూడా బీజేపీ నేర్చుకున్నంత త్వరగా కాంగ్రెస్ గారి ఇతర పార్టీలుగా నేర్చుకోలేవు. వీళ్ళకు గత 2024 ఎన్నికల్లో అనుకున్న సీట్లు రాకపోవడం మైనార్టీల పట్ల కంచి వాళ్ళు నేర్చుకొని త్వరగా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగినారు. ఈ మధు గారు వర్మ గారు గ్రౌండ్ లో తిరిగారు కాబట్టి వర్మ గారి నుంచి విషయం బాగా చెప్తారు. ఎందుకంటే వర్మ గారు ప్రశాంత్ కిషోర్ని పక్కన గెలిచారు. అందరూ కూడా ప్రశాంత్ కిషోర్, మన డిస్కషన్ కూడా ప్రశాంత్ కిషోర్ నుంచి మాట్లాడాలి. ప్రశాంత్ కిషోర్ ప్రభావం ఎంత ఉంటుంది, నేను అనేక రాష్ట్రాల్లో అనేక మందిని గెలిపించని చెప్పిన ప్రశాంత్ కిషోర్ స్వయంగా ఏమీ పర్ఫార్మెన్స్ చేయబోతుంది. ఆయన పోటీ చేయట్లేదు. ఆయన పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది, ఇవన్నీ కూడా ఒకసారి మీరు వర్మ గారు అడిగితే బాగుంటుంది. ప్రశాంత్ కిషోర్ గారు మైనస్ అంటే ఫస్ట్ తను పోటీ చేయకపోవడం ఫస్ట్ మైనస్ అండి. ఇక్కడ ఈ బోర్డు మీద ఉన్న ప్రతి పార్టీకి ఒక మేనిఫెస్టో ఉందండి, కానీ ప్రశాంత్ కిషోర్ గారి పార్టీకి మేనిఫెస్టో లేదు. 243 నియోజకవర్గాల అభ్యర్థులు నిలబెట్టిన ఒక పార్టీకి మేనిఫెస్టో లేదు. అంటే ఎవరైనా విలేకరు మేనిఫెస్టో అడిగితే నేనే అని అంటాడు. సో ఏదో ఒక పార్టీకి తనకు ఒకటి ఉండాలి, ఇది మేము చేస్తాము. దేశవ్యాప్తంగా తనకున్నటువంటి చరిష్మా మీద నమ్మకంతో అంటారా, లేకపోతే అసలు జనసురాజ్ పార్టీకి సంబంధించి మీరు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళినప్పుడు ప్రశాంత్ కిషోర్ మీద ఒపీనియన్ ఏం చెప్తారు? ప్రశాంత్ కిషోర్ గారి మీద ఒపీనియన్ ఏమైనా కానీ సోషల్ మీడియాలలో ఉందండి, గ్రౌండ్లో ఏం లేదు. గ్రౌండ్లో లేకపోవడానికి బలమైన కారణం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారు సోషల్ మీడియాలో ఉండడం. ఏబో 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకు ప్రశాంత్ కిషోర్ గారు పార్టీ పెట్టినంత ఉద్దేశం వాళ్ళకు కూడా ఇంతవరకు తెలియదు బీహార్లో. అంటే వాళ్ళు సోషల్ మీడియాని ఫాలో అవ్వరు, ఇంకా బ్యాక్వర్డ్ ఎంతో కొంత బ్యాక్వర్డ్ రాష్ట్రం కాబట్టి కొంచెం ప్రశాంత్ కిషోర్ గారు పార్టీ పెట్టారనేది ఇంతవరకు తెలియదు. రెండోది ఏంటంటే తను ఈ ఇన్ని పార్టీలు ఉన్నాయి, వాళ్ళకి ఎంతో కొంత ఆలోచన ఉంటుంది మద్యపాన నిషేధం మీద. తను రాగానే 24 గంటలలో నేను వైన్ షాప్లు ఓపెన్ చేస్తానని ప్రామిస్ చేశారు. అంటే ఉమెన్ ఓటింగ్ ఇతనికి ఎక్కువ ఇంపాక్ట్ అయ్యారు, రీల్స్లలో సోషల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ తనకు ఎక్కువ అయ్యారు. మళ్ళీ వచ్చేసరికి ఉమెన్ ఓటింగ్ తనకి అట్రాక్షన్ కాలేకపోయారు. తను మద్యపాన నిషేధం తీసుకొస్తానని అదర్ స్టేట్లో ఉన్న అయితే ఒకటండి, ఇక్కడ ఉన్న సోషల్ మీడియా ఎట్లుంటుందంటే ప్రశాంత్ కిషోర్ గారి ఐపీ ఎట్లుంటుందని అంటే ఇప్పుడు ఉన్న ప్రచారంలో కూడా, ఇప్పుడు వచ్చే ఎలక్షన్ ప్రచారంలో కూడా ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఒక రీల్ చేస్తున్నాడు, ఒక సోషల్ మీడియా పెడుతున్నాడు, పంపిస్తున్నాడు. పంపించినప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఒక 2 లక్షల వ్యూస్ చూస్తున్నారు, కానీ ఆ కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఎంత చూస్తున్నారు అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి పరిస్థితి కూడా అంతే ఉందండి. తను ఒకటి సోషల్ మీడియాలో పంపిస్తున్నారు, 1 crore 2 crores వ్యూస్ వస్తున్నాయి. సో ఇంత వ్యూస్ నన్ను అనుకో, కానీ అది ఏ స్టేట్లో చూస్తున్నారు, ఎక్కడ లైక్ చేస్తున్నారు అనేది ఆ గ్రౌండ్ అంతా మర్చిపోయానట్టు అనేది మేము చూసినప్పుడు చాలా తన కొన్ని పాయింట్లు మేము చెప్పకూడదు. వాళ్ళ పార్టీలనే మేము వెళ్ళి అడిగా ఉన్నట్టు మీరు ఎక్కడ టఫ్ కాంటెస్ట్ ఇస్తున్నారు, 40 కాన్స్టిట్యున్సీలు మాకు చెప్పగలుగుతారా అంటే వాళ్ళు చెప్పలేకపోయారు. అక్కడ ఉన్న 2-3 అడిగితే మాకు పోటీ చేసిన క్యాండిడేట్ 3 తెలుసా అండి, అది కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే, వాళ్ళకి తెలిసిన క్యాండిడేట్. తను ఎంతో కొంత చేశాడు, కానీ ప్రశాంత్ కిషోర్ గారి రోల్ చాలా ఎక్కువ ఉంటుందండి. అది ఎన్డీఏ మీద. ప్రశాంత్ కిషోర్ పేరు చెప్పగానే తను ఏదైతే నేను ముఖ్యమంత్రిని చేశాను అది ఇదని చెప్తుంటాడో, ఆయా పార్టీలకు ఏదైతే పనిచేశాడో కులాల ప్రాతిపదికన చాలా బాగా ఆయన వర్క్ చేశారు అనేటువంటి మాట. బట్ సొంత రాష్ట్రంలో ఆయన నెంబర్స్ అవి చూస్తే మనం దాన్ని ఎలా చూడాలి? ఉంటుందండి, ఈ మాత్రం ఉండడం కూడా సోషల్ మీడియానే అండి, గ్రౌండ్లో లేదు.
ఇంకోటి ఏంటంటే మన దేశంలో కులాల ప్రాతిపదికన ఎక్కడా కూడా అక్కడ చేసేటువంటి కొన్ని మ్యానిపులేషన్స్ కానీ ఉండవండి. అది దానికి కారణం చెప్తాను. మన ఇండియాలో అండి ఒక సైకాలజీ ఉంటుంది, తను వేసిన ఓటు మురిగిపోవద్దని ఓటర్ కోరుకుంటాడు. ప్రశాంత్ కిషోర్ పార్టీ ఈ ఒక 4 కానీ 2 కానీ వస్తాయి అనుకుంటే అక్కడ ఆ అభ్యర్థి చాలా పవర్ఫుల్గా ప్రచారం చేసి ఉంటారు. అభ్యర్థి నేను ప్రశాంత్ కిషోర్ గారు వాళ్ళు గెలుస్తున్నారని కూడా ఇవాటి కూడా నేను ఏకీభవించానండి. ఆ అభ్యర్థి గెలుస్తున్నాడు కాబట్టి అక్కడ ఉన్న ఓటర్ నా ఓటు వేస్ట్ అవ్వకూడదనే కారణంతో ఈ మాత్రం అభ్యర్థులు గెలుస్తున్నారండి. ప్రశాంత్ కిషోర్ గారు సోషల్ ఇంజనీరింగ్ లో సీట్లు ఇవ్వడం కూడా చాలా ఎక్కువ ఇచ్చారండి. అప్పర్ కాస్ట్ 91 మంది అభ్యర్థులకు ఇచ్చారు, 51 యాదవ్ కమ్యూనిటీకి ఇచ్చారు, 30 ముస్లిం కమ్యూనిటీకి ఇచ్చారు. ఈ ముస్లిం కమ్యూనిటీ యాదవ్ కమ్యూనిటీ ఏమో ఓటర్ టర్న్అవుట్ ప్రశాంత్ కిషోర్ గారికి ఒక 100% వేసుకుంటే 40% అవుతుంది. అదే తను ఇచ్చిన వర్ణియా కమ్యూనిటీ అప్పర్ కాస్ట్ కమ్యూనిటీకి మాత్రం 6% వెళ్తుంది. అంటే ఓట్ ట్రాన్స్ఫర్ అప్పర్ కాస్ట్ లో తనకు 6% అవుతుంది. అదే ఎంఐ కమ్యూనిటీలో మాత్రం 40% వరకు యూత్ కానీ ముస్లిం యువత కానీ యాదవ్ యువత కానీ ఎంతో కొంత తనకు ఓటర్ టర్న్అవుట్ అయింది. ఎంతో కొంత తను మా అంచనా ప్రకారం 6% వరకు తను ఓటు షేర్ చేసుకుంటాడు అనుకుంటున్నాం. ఎస్ శివ్ గారు, అక్కడ చాలా వరకు వచ్చినటువంటి నినాదం కూడా నితీష్ కుమార్ ఇచ్చినటువంటి నినాదం కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి మహాగఠబంధన్ నుంచి తేజస్వి యాదవ్ ఇచ్చినటువంటి దానికి సంబంధించి కావచ్చు, జనాల రెస్పాన్స్ అనేది డిఫరెంట్గా ఉంది. ఎక్కడ నూతనంగా వారు స్పందించినటువంటి విధానం లేదు అనేటువంటి మాట. ఈ నెంబర్స్కి వాళ్ళు ఇచ్చినటువంటి దానికి గ్రౌండ్ లెవెల్లో జరిగిన దానికి వర్మ గారు చెప్పిన దానికి దాన్ని ఎలా కంపేర్ చేయొచ్చు అంటారు? నా వాయిస్ వినిపిస్తుందండి? ఎస్ ప్లీజ్. ఓకే, వర్మ గారికి నా ప్రశ్న వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకే, వర్మ గారు, ప్రశాంత్ కిషోర్ 2019లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గెలుపులో నేనే కీలకము. నేను దాదాపు 2 ఏళ్ల ముందటే అంటే 2017 జూలై 8 వైసీపీ పార్టీ ప్లీనరీ జరిగింది రాజశేఖర రెడ్డి గారి బర్త్డే సందర్భంగా. ఆయన నవరత్నాలు అంటే నేను ఒకటి ప్రకటించాను. ఆ నవరత్నాల స్కీమే జగన్మోహన్ రెడ్డిని వైసీపీని గెలిపించింది అని చెప్పుకున్నారు. మరి అలాంటి నవరత్నాలు దశరత్నాలు బీహార్ లో ప్రశాంత్ కిషోర్ పార్టీ ప్రకటించిందా? ప్రకటించలేదండి. దానికి ఉదాహరణ జగన్ గారు గెలిపించాను, మోడీ గారిని గెలిపించాను అని ఉండొచ్చు. క్రికెట్ టీంలో కూడా కోచ్ ఎప్పుడు కూడా ప్లేయర్ కాలేడండి. ఇప్పుడు కోచ్, అది నా సమాధానం. అంటే అక్కడ ప్రశాంత్ కిషోర్ నవరత్నం లాగా ఒక బుల్లెట్ పాయింట్స్ పెట్టి 5 స్కీమ్లు 10 స్కీమ్లు ఎక్కడ ప్రకటించాల. ఓన్లీ తను ఎడ్యుకేషన్ మీద ఒకటి చెప్పాడండి, అండ్ మద్యపాన నిషేధం ఒకటి చెప్పాడు, మైగ్రేషన్ లేబర్ మీద ఒకటి చెప్పాడు. దానికి ఒక మేనిఫెస్టో లేకపోవడం అది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అటు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ 6 గ్యారంటీస్ పెట్టి ఎన్నికలకు వెళ్ళింది. ప్రశాంత్ కిషోర్ గారికి అలాంటి మేనిఫెస్టో ఏది ప్రజల ముందు మీరు ఒక స్ట్రాటజిస్ట్ చెప్పాలో చేస్తాం, మీ క్లయింట్ కి మీరు అడ్వైజ్ చేస్తారు మేనిఫెస్టో లేకుండా ఎన్నికలితే ఇబ్బంది పడతామని. మరి ఈయనే స్వయంగా పెద్ద స్ట్రాటజిస్ట్ కదా, మరి ఎందుకైనా మేనిఫెస్టో లేకుండా అంత పెద్ద ఎన్నికలకు వెళ్ళాడు? తన కెరీర్ మొత్తం ఎందుకు రిస్క్ చేసాడు? తను ఏ అంచనాలతో వెళ్ళారనేది మనం లోతుగా విశ్లేషించాలండి. ఒకసారి మనం స్క్రీన్ మీద కూడా దానికి సంబంధించి చూస్తున్నాం. ఎన్డీఏ 95 నుంచి 109, 130 నుంచి 144 ఇండియా కూటమికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఇండియా కూటమి ఆశలు సజీవిస్తున్న ఏకైక ఎగ్జిట్ పోల్ డీబీ లైన్. మిగిలినవన్నీ కూడా ఎన్డీఏకి ఇచ్చాయి. ఇది ఒక్కటి మాత్రం వీళ్ళకి ఇది ఇండియా కూటమి కాంగ్రెస్ వాళ్ళకి కొంచెం ఆశ మిగిలిచ్చిన ఇది. రెండోది, కాంగ్రెస్ అభిమానులు దేని మీద ఆశ పెట్టుకుని వచ్చంటే బీహార్ లో ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా తారుమారైతే 2015-20లో తారుమారైనాయి కాబట్టి ఈసారి కూడా తారుమారు కావాలని వాళ్ళు కోరుకోవాలంటే ఎంతవరకు నమ్మకం పెట్టుకోవచ్చు అనే దానికి సంబంధించి సో కాంగ్రెస్ కు ఒకంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికీ కూడా తారుమారు అనేటువంటి అంశం దాదాపుగా 95%, 95 కాదు 99% ఇటుండి ఆ 1% వల్ల ఏమైనా అటు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా పెట్టుకోకూడదు. మళ్ళీ 2015లో దాదాపు 80% ఎగ్జిట్ పోల్స్ పోయినాయి, 2020లో అట్లే పోయినాయి కాబట్టి ఒకటే మిగిలిందని కాదు. బీహార్కి ఆ చరిత్ర ఉంది, ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యే చరిత్ర ఉంది. కానీ ప్రతిసారి అయితే కూడా మనం చెప్పడానికి అవసరం లేదు. ఇప్పుడు ఏ పార్టీ మద్దతుదారులో ఒకసారి వస్తున్నటువంటి చైతన్యం కావచ్చు, అవేర్నెస్ కావచ్చు, మా జీవితాలు ఇలా అయిపోతున్నాయని యువ ఓటర్లు ప్రభావితం చేస్తారనే అంశానికి సంబంధించి యువ ఓటర్లు కన్నా కూడా ఎస్ఐఆర్ ఇంప్లిమెంటేషన్ తర్వాత జరుగుతున్నది కాబట్టి దీన్ని లోతుగా అర్థం చేసుకోవటానికి మాలాంటి వాళ్ళు కూడా విజయోత్సవాన్ని అర్థం చేసుకోగలం. ముందే అంత అంచనా వేయటం అంత ఈజీ పని కాదు.
రైట్, థ్యాంక్ యూ శివ గారు, వాల్యుబుల్ అనాలిసిస్ మీరు ఇచ్చినందుకు. సో అది థ్యాంక్ యూ వర్మ గారు. ఒకటండి, 2024 ఎలక్షన్లలో ఇప్పుడు ఏ కంపెనీలు సర్వే కంపెనీలు ఉన్నాయో వీళ్ళు చాలా వరకు 400-300 వరకు వస్తాయి అన్నారు. చాలా మంది ఫెయిల్ అయ్యారు. సో ప్రతిసారి ఫెయిల్ అవ్వడం అనేది, రిపీట్ అవ్వడం అనేది కూడా సర్వే కంపెనీల నమ్మకాన్ని కోల్పోతారు. కాబట్టి ఈసారి ఎంతో కొంత అక్యురేట్ గా బలంగా చేసి 14వ తారీఖు వచ్చిన ఈ ఎగ్జిట్ పోల్స్ అండ్ రిజల్ట్ ను బట్టి మనం డెఫినెట్ గా ఒకసారి అంచనా వేద్దాం. బీహార్ ప్రజల పల్స్ ఎవరికి దొరకదు, వారి నాడి పట్టుకోవడం కష్టం అనేటువంటిది ఈసారి కూడా అదే విధంగా ఉంటుందా లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. బట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి సర్వే ఫలితాలు మాత్రం ఎన్డీఏకే క్లియర్ కట్ గా మ్యాండేట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మహాగఠబంధన్ ఘోరంగా ఫెయిల్ అవబోతోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీయే ప్రధానమైనటువంటి కారణం. వారి విధానాలు కావచ్చు, వారు తీసుకునేటువంటి పార్టీ అభ్యర్థి ఎంపికలో వారు తీసుకునేటువంటి నిర్ణయాలు, వారు ఎక్కువగా మెజారిటీ స్థానాల్లో పోటీ చేయాలి, మాకు స్థానాలు మేము తగ్గి పోటీ చేస్తే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఒకంత నమ్మకం సన్నగిలిపోతుంది అనేటువంటి కారణాలు రకరకాలైనటువంటి కావచ్చు. ఎస్ శివ గారు. ఎస్ శివ గారు. వర్మ గారు చెప్పినట్టుగా 2024లో బీజేపీ ఎన్డీఏ కూటమి 400 అంచనా వేసినవన్నీ ఫెయిల్ అయినాయి కాబట్టి ఇక్కడ కూడా అవుతాయో లేదని చెప్పలేము. మనం ఉన్న విశ్లేషణ చెప్తున్నాం కాబట్టి ఇది నెక్ టు నెక్ ఉంటుంది. నేను పర్సనల్ గా రేపు మై యాక్సెస్ ఇండియా ప్రదీప్ గుప్తా ఏం చెప్తారో దానికోసం యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నాను. చూద్దాం డెఫినెట్ గా శివ గారు. దానికి సంబంధించి యాక్యురసీ అనేది ఎంత వరకు వర్క్ చేస్తుంది అనేది ఒక రోజు డిలేగా ఇస్తున్నారంటే ఎంతో అనాలిసిస్ కావచ్చు, ఎంతో అబ్జర్వ్ చేసే పరిస్తున్నారనేటువంటి తెలుసు. మాది ఒకటి అండి, మాకు ఇప్పటికి కూడా బాగా నమ్మకం అండి ఇదే అక్యురేట్ వస్తుందని. ఎందుకు ఇక్కడ తేడా వస్తే, మేము అనుకున్న ప్రకారం రిజల్ట్ తేడా వస్తే కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ మీదనే తేడా రావాలి తప్ప మిగిలిన ఏ అభ్యర్థుల మీద కూడా తేడా రాదండి. అంటే ఏ నియోజకవర్గాలలో కూడా తేడా రాదు. మా అంచనా ప్రకారం 61 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 14 వస్తాయండి. ఒకవేళ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ కనుక ఇంకొక 20% కనుక పెంచుకోగలిగితే ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్కి చాలా తేడా వస్తుందండి. ఎంతవరకు మార్జిన్ ఉండే అవకాశం? ఇదే మార్జిన్ అంటే మహాగఠబంధన్ అధికారం లాగా వస్తుందండి. మురళి అదే పాయింట్ మనం కూడా చెప్పింది. ఒకవేళ ఇండియా బ్లాంక్ ఓడిపోయిందంటే కాంగ్రెస్ బలహీనమైన పర్ఫార్మెన్స్ వల్ల ఓడిపోతుంది. వర్మగారు చెప్తుంది కదా, ఒకవేళ అది గెలవాలంటే కాంగ్రెస్ కనుక 20%, 12కి పైన 20% అంటే దాదాపు 25-30 సీట్లు రావాలన్నట్టుగా. నేను మొదట చెప్పింది అంటే వాళ్ళకి 30 సీట్లు కనుక వస్తే మహాగఠబంధన్ రావడానికి అవకాశం ఉంటుంది. అది రానప్పుడు అది ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం. ఇక్కడ ఉండేటువంటి మార్జిన్ కి సంబంధించి కూడా దాదాపుగా అన్ని కూడా అదే చూస్తున్నాయి. కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ మీదే మహాగఠబంధన్ బేస్ అయింది అనేది క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, జేడీయూ పార్టీ సిపిఐ సిపిఎం లాంటి చిన్న పార్టీల మీద ఓడిపోతుంది బీఆర్ లా, కానీ కాంగ్రెస్ పోటీ చేసిన దగ్గర 80% స్ట్రైక్ రేట్ ఇస్తుంది. ఓకే, అంటే మీకు అక్కడ ఐఎన్సీకి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బీఆర్ ఓటర్లు ఇంకా కనెక్ట్ కాలేకపోతున్నారు? ఎందుకంటే సిపిఐ సిపిఎం స్ట్రైక్ ఇప్పుడున్న 101 స్థానాలు మేము ఇచ్చిన దాంట్లో కూడా 10 అంటే వాళ్ళు తీసుకున్న 29 ఇట్లా 11 స్థానాలు జాతీయ పార్టీ. ఇప్పుడు బీజేపీ జాతీయ పార్టీ, కమ్యూనిస్టులు జాతీయ పార్టీలే కదండి. కమ్యూనిస్టులు 29 స్థానాలు తీసుకున్నారు, ఇప్పుడు నియోజకవర్గాలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ స్ట్రైక్ రేట్ 12 నియోజకవర్గాలు వాళ్ళు గెలుపు కంపల్సరీ ఉంటుందండి. కానీ కాంగ్రెస్ మొత్తం 61 తీసుకున్నా కానీ వాళ్ళు 14 గెలవడానికి చాలా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. చూద్దాం ఎలా ఉండబోతోంది ఏంటి అనేది. 14వ తారీఖు డెఫినెట్ గా ఎగ్జిట్ పోల్స్ ఇవి. ఆ రోజు వచ్చేది ఎగ్జాక్ట్ పోల్స్ కి ఎంతవరకు డిఫరెన్స్ ఉంటుంది. ఈసారి కూడా సర్వే సంస్థలు దీనికి సంబంధించి ఏమైనా ఫెయిల్ అయ్యాయా లేకపోతే క్లియర్ కట్ గా అంటే పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా తెలుస్తుంది. కానీ బీహార్ ప్రజల పల్స్ పట్టడం అనేది చాలా వరకు దొరకనటువంటి పరిస్థితి. కానీ ఉన్నటువంటి సర్వే సంస్థలు కావచ్చు చెప్తున్నటువంటి విషయాలలో ప్రధానమైనటువంటి విశ్లేషణ ఏంటి అంటే కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ అక్కడ బాగుండి ఓటింగ్ శాతం పెరిగితే డెఫినెట్గా ఇంపాక్ట్ చూపించగలిగితే మాత్రం మళ్ళీ అధికారంలోకి వస్తుందని బీకాన్ నుంచి వర్మ గారు చెప్తున్నారు. అలాగే సెఫాలజిస్ట్ అండ్ యూటీవీ సిఇఓ శివ గారు చెప్పిన దాని ప్రకారం కూడా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ బాగుండి ఒక 30 నుంచి 35 స్థానాలు పైగా గెలవగలిగితే, పోటీ చేసినటువంటి 61 స్థానాల సగానికి పైగా గెలవగలిగితే డెఫినెట్గా ఏదో ఒక ఇంపాక్ట్ అయితే చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి బీహార్ ప్రజలు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు?
తక్కువ స్థానాల్లో ప్రతిసారి గెలుస్తున్నప్పటికీ కూడా ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయి ఎందుకు అభాస్ పాలవుతున్నారనేదే ప్రధానమైనటువంటి విమర్శగా ఉంది. చూద్దాం ఏ విధంగా ఉండబోతున్నాయి. 14వ తారీఖు ఎగ్జాక్ట్ పోల్స్ వస్తాయి. ఆ రోజు కూడా యూటీవీ ఎక్స్క్లూజివ్గా దీనికి సంబంధించి రిజల్ట్స్కి సంబంధించి కూడా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అప్డేట్స్, జూబ్లీ హిల్స్ కావచ్చు లేకపోతే బీహార్కి సంబంధించి కావచ్చు. కీప్ వాచింగ్ యూ.